హలో గైస్! బ్లాక్ పెప్పర్ మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ పాన్ పెట్టుకొని ఇక్కడ కనిపిస్తున్న స్పైసెస్ అన్నీ మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి కొంచెం రోస్ట్ అయ్యాక వీటిని పక్కకు తీసుకొని చల్లారనిచ్చి మిక్సీకి వేసుకోవాలి. ఈ ఇంగ్రీడియెంట్స్‌ని పౌడర్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు మటన్ మ్యారినేట్ చేసుకోవడానికి మసాలా పేస్ట్ రెడీ చేసుకుందాం. అందుకోసం అల్లం, ఎర్రగడ్డ, టమోటా, తెల్లగడ్డ వేసుకొని మిక్సీ చేసుకుందాం. ఈ మిక్సీ చేసుకున్న పేస్ట్‌ని మటన్‌లోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకే 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ రాక్ సాల్ట్ కూడా వేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒక 1 అవర్ మ్యారినేషన్ కోసం సైడ్ పెట్టేద్దాం. 1 అవర్ మ్యారినేషన్ అయిపోయాక ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ విజిల్స్ పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకో పాన్ పెట్టుకొని అందులో ఒక ఆయిల్ వేసుకొని అందులోకి తెల్లగడ్డ, కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే మనం ఆనియన్స్ కూడా మిక్స్ చేసుకుందాం. ఈ ఆనియన్స్ అండ్ తెల్లగడ్డ కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం ఇంతకుముందు కుక్ చేసుకున్న మటన్ కర్రీని కూడా యాడ్ చేసేసుకుందాం. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న బ్లాక్ పెప్పర్ కారం పొడిని ఇందులోకి వేసేసుకుందాం. ఫస్ట్ నేను 2 స్పూన్స్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకుందాం. ఇది మీకు ఎంత గ్రేవీ కావాలో మీరు ఇక్కడ అంత వాటర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది కొంచెం బాయిల్ అయ్యాక నేను మళ్ళీ ఆ బ్లాక్ పెప్పర్ కారం పొడిని మళ్ళీ దాని మీద ఇంకో 2 స్పూన్స్ ఏసి మిక్స్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మీరు కారం అది మీకు ఎంత కావాలో చెక్ చేసుకోండి. దాన్ని బట్టి మీరు ఆ పొడిని ఎక్కువ యాడ్ చేసుకోవడమా లేదా అన్నది చూసుకోండి. లాస్ట్‌లో కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంతే, బ్లాక్ పెప్పర్ మటన్ కర్రీ రెడీ అయిపోయింది.